అభివృద్ధిలో వెళ్తున్నాం స్వామి మీ వల్ల. మళ్ళా ముందుకు పుంజుకుంటాను డెవలప్మెంట్. ఆర్డర్లు కూడా కంచిపట్టు శారీస్ నేను స్వామి, ఇండస్ట్రీ నాది, ఇండస్ట్రీ కూడా రన్ అవుతుంది మంచిగా, ముందు 100 కోట్లు సంపాదిస్తాను స్వామి. మిరకిల్ ఏంటంటే సడన్ గా మీ ఆశీర్వాదం కూడా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఎందుకు హ్యాపీగా అంటే హ్యాపీగా కానీ ఇప్పుడు బాగా అనిపిస్తుంది. ఏదైతే మనసులో అనుకుంటున్నానో అది మనస్ఫూర్తిగా నేను ఆలోచించి చెప్పకపోయినానో అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఎలా అంటే నాకు ఇది కావాలి అని మనసులో అనుకున్న తర్వాత నా నోటితో అవతల వాళ్ళకి చెప్పే లోపల అది నా చేతికి అందుతుంది. నాకు ఇంతకుముందు నాకు థైరాయిడ్ ఆపరేషన్ అయ్యింది. సో నాకు అప్పుడు చెప్పారు అది బయాప్సీలో తెలిసింది క్యాన్సర్ అని చెప్పారు. మళ్ళీ మేము డాక్టర్ని కన్సల్ట్ అయ్యాము. ఇప్పుడు మీకు ఆపరేషన్ ఏం అవసరం లేదు, మెడిసిన్తో తగ్గిపోతుందని చెప్పారు. ఇప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మంచి వ్యవహారం అన్నీ చేసి వాళ్ళ కుటుంబాన్ని సంతోషపడేట్టు చేశారు. అలాగే అక్కను చూసి సంతోషంతో ఈ తమ్ముడు కూడా అదృష్టత్రం పెట్టుకుని మనం ఇచ్చిన ఫారిన్ మంత్రం అవన్నీ కూడా చేసుకున్నారు. ఆ మేడం మాట్లాడేది కన్నీళ్లు కాదు, ఆనంద బాష్పాలు. అదృష్టోత్తరం పెట్టుకున్నాక అద్భుతాలు జరిగినాయని చెప్తూ ఉన్నారు ఆవిడ. అద్భుతమే కాకుండా అనేక రకాల విషయాల్లో అనేక రకాల గొప్పతనాలు జరిగినాయి. ప్రపంచంలో ఇంత గొప్పతనం ఉంటుందా, ఇంత వింతలు జరుగుతాయా, అదృష్టతనంలో ఇంత పవర్ ఉందా ఆయన ఆశ్చర్యపోతూ ఆవిడ వచ్చి మన దగ్గర అనేక విషయాలు చెప్పి సన్మానం చేసి ఆవిడ ఆనంద బాష్పాలతో సంతోషాన్ని వెళ్ళగట్టి చాలా మంచిగా చెప్పారు. వాళ్ళు వాళ్ళ దంపతులు వాళ్ళ పిల్లలు రాబోయే కాలంలో చాలా గొప్పగా ఉంటారని గురువు గారి ఆశీర్వచనాలు పొందారు. వీరు దుర్గా పసుపులేటి 4 నెలల క్రితం చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వచ్చారు. వాళ్ళ హస్బెండ్ పేరు సత్యనారాయణ గారు. మా వారికి జాబ్ పోయేదన్నమాట. జాబ్ పోతే అప్పుడు కేసులోకి వెళ్ళిపోయారు ఆయన. మేము ఇంకా చనిపోదాము, పొరుగు పోయింది, చనిపోదామన్న స్థితిలోకి వెళ్ళిపోయాము. అప్పుడు తిరుపతి కూడా వెళ్ళామాట. ఇద్దరం వెయిట్ చేసి ఇంకా చనిపోదాం అనేసి కూర్చుని ఫోన్ చూస్తామంటే మీ రీల్ వచ్చింది దాంట్లో, ఇన్స్టాగ్రామ్ లో. చూసి అదృష్టరత్నం సరే ఒకసారి చూద్దాము ఏమైతే అయిందనేసి నేను ధరించిన కొన్ని రోజులకి కేసు అయితే వెనక్కి వెళ్ళిపోయింది. ప్రాబ్లం సాల్వ్ అయింది. మా ఇంట్లో రూపాయి లేని పరిస్థితి. ఇప్పుడు మాకు తినడానికి అన్ని దగ్గరికి వస్తున్నాయి. డబ్బు దగ్గర నుండి తినడానికి అన్ని అందుబాటులోకి అన్ని మంచి జరుగుతున్నాయి అన్నమాట. లేదు అనడానికి లేదు. ఇప్పుడు ఒక విశిష్టమైన అతిథితో పరిచయం చేస్తున్నాను. ఒక పాతకాలం వాళ్ళందరికీ తెలుసు. ఆంధ్రాలో అలాగే ఇండియా మొత్తానికి గొప్ప ధనవంతుడు, దైవభక్తుడు, గొప్ప ఆయన ఎవరు ఉన్నారనుకుంటే అందరూ కాంగ్రెస్ కి నేషనల్ ట్రెజరర్ గా పనిచేసిన ఆదికేశవులు గారు అని అంటారు. ఆయన పేరు చెప్పగానే ఎవరైనా దండం పెట్టే రకం అనమాట. అట్లా మంచిగా ఉండేవాళ్ళు. వారి యొక్క స్వయాన వారి మనవరాలు వీరు చైతన్య లలితాంబిక ఆదికేశవులు వీరి పేరు. వీరి నాన్నగారి పేరు కేఎం శ్రీనివాసులు గారు, అమ్మగారు శ్రీ తేజేశ్వరి గారు. పవన్ కళ్యాణ్ గారు బ్రహ్మాండంగా నెగ్గడానికి ఒక రకంగా ఈవిడే కారణం. 1000 మంది మనుషులతోటి బ్రహ్మాండంగా క్యాంపెయిన్ చేసి అమ్మ మీ పెట్టుకున్న అదృష్టతను ఒకసారి పైకి చూపించండి. మీ చేతిది అది అదృష్టరత్నం పవర్ అంటే. ఆ రత్నం అలాగా మేడం చూడండి ఎట్లా మెరిసిపోతున్నారు. అమ్మ చాలా పవర్ ఉంటుందమ్మా. నిజంగా మీరు మీలాంటి అమ్మాయి ఉండటము ఆదికేశవులు గారికి ఆ వయసులో అంటే మా నాన్నగారిని తాతగారిని మీ దగ్గర చూసే ఉంటాడు. ఆదికేశవులు గారి దగ్గరికి ఆయన ఎన్టీ రామారావు గారి టైం నుంచి 8 కోట్లు లాస్ అయినాను. ఇది వేసుకున్నాక అంతా మంచిగా జరుగుతుంది. అనుకున్న పనులు అయినవి అంతా బాగానే ఉన్నది. ఫైనాన్షియల్గా కూడా ఏం టెన్షన్ లేకుంటుంది. ఆధారంగా మంచిగా ఉంది. అదృష్టరత్నం పెట్టుకున్న తర్వాతనే ఈ పనులు కొంచెం సవ్యంగా అవుతుంది. బాగా మంచిగా వ్యాపారం డల్ ఉండే చేతిలో పైసలు ఆడుతున్నవి. మా ఫ్రెండ్స్ చెప్తే వాళ్ళు వేసుకుంటామని వచ్చి నాకు అదృష్టరత్నం పెట్టుకున్న తర్వాతనే నా లైఫ్ టోటల్ గా యూటర్న్ తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రిజల్ట్ కి సంబంధించి నేను ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఎవరైతే చూస్తున్నారో నేను లైవ్ ఎగ్జాంపుల్. ఇక్కడ గురువు గారు ఇచ్చినటువంటి శుక్రశ్వేతరత్నం, మీరు చూస్తున్నటువంటి శుక్రశ్వేతరత్నం ఏదైతే ఉందో కేవలం దీని మూలానే నాకు ఈ అదృష్టం 100% నేను నమ్ముతున్నా. దీని మూలానే నాకు ఇదంతా దక్కింది. మీరు కూడా నమ్మండి, గురువుగారి దగ్గరికి రండి, వారి ఆశీర్వచనం తీసుకోండి. గురువుగారు ఇచ్చేటటువంటి మీ పేరు మీద మీకు వచ్చేటటువంటి రత్నం వారు సజెస్ట్ చేస్తారు. దాన్ని తీసుకోండి. 100% లైఫ్ టర్న్ అవుతుంది. పుత్ర సంతానం నాకు 1000 కోట్లతో సమానం. 1000 కోట్లు కూడా లెక్క చెప్పలేను. అంతకు మించి దాంతో సమానం పుత్ర సంతానం. అందుకే గురుగారి దగ్గరికి మళ్ళీ వచ్చాను. గురువు గారి కంటే నాకు పెద్దవారు ఎవరు తిరుమల దేవస్థానం నుంచి డైరెక్ట్ గా